జై హింద్ కమాండోస్ పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. ఆక్టెంట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఆక్టెంట్ అనేది ఒక అణువు యొక్క ఎలక్ట్రానిక్ అమరిక. ఏమడిగిడు? ఔటర్ మోస్ట్ ఆర్బిట్ హ్యాస్ 8 ఎలక్ట్రాన్స్. బయట కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటవి. నెక్స్ట్ ఆల్ ఆర్బిటాల్స్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు ఔటర్ మోస్ట్ ఆర్బిట్ హ్యాస్ లెస్ దెన్ 8 ఎలక్ట్రాన్స్. బయట కక్షలో 8 కంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఔటర్ మోస్ట్ ఆర్బిట్ హ్యాస్ 8 న్యూట్రాన్స్. బయట కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఏంటి చూద్దాం. సో ఆక్టెంట్, ఆక్టా అంటే 8 అన్నట్టు. ఆక్టా అంటే 8. సో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎక్కడ ఉండాలంటే ఔటర్ మోస్ట్ ఉండాలి, లాస్ట్ బాహ్య కక్షలో ఉండాలి. NS2NP6 ఇట్లా ఉంటే దీన్ని తెలుగులో అష్టక ఎలక్ట్రాన్ విన్యాసము అని అంటాం. ఏమంటాం? అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. కాబట్టి సో బయట కక్షలు ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఇది. ఈ అన్ని కక్షల్లో 8 ఉంటాయంటే ఉండవు. బయట కక్షలో 8 కంటే తక్కువ ఉంటే అది కాదు. ఇక న్యూట్రాన్లు అనేది సంబంధమే లేదు. సో ఆన్సర్ వచ్చేసి దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హోల్డింగ్ 2 అయాన్స్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్. 2 అయాన్లను కలిపి ఉంచే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఏమంటారు? ఆన్సర్ కోవలెంట్ బాండు, ఎలక్ట్రోవలెంట్ బాండు, మెటాలిక్ బాండు, హైడ్రోజన్ బాండ్. చూద్దాం. సిద్ధమని చెప్పాను. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఏ ఉన్నది, బి ఉన్నది, ఈక్వల్ షేరింగ్ ఉంటే కోవలెంట్, ఇది కాదు. లోహాలు మెటల్స్ మధ్యన ఉంటే మెటాలిక్ బాండ్, ఇది కాదు. హైడ్రోజన్ బాండ్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఇది పాజిటివ్ ఉన్నది కాబట్టి ఇది నెగిటివ్ ఎలిమెంట్స్తో రియాక్ట్ అయితే దీన్ని హైడ్రోజన్ బాండ్ అంటాం. అంటే సో పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఆక్సిజన్ నైట్రోజన్ ఆటమ్స్, ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్ బిట్వీన్ దీస్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్. ఇది కూడా కాదు. ఏంటిది? 2 అయాన్లను కలిపి ఉంచే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, దాన్నే ఎలక్ట్రోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేయాలి. ఎలాగూ చూడండి. మళ్ళీ కోవలెంట్ బాండ్ అంటే ఏం చెప్పాను? సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ షేరింగ్ ఉండాలి. షేరింగ్ ఉంటే కోవలెంట్ బాండ్. ఇక మెటల్స్ మధ్యన ఉంటే మెటాలిక్ బాండ్, హైడ్రోజన్స్ ఉంటే హైడ్రోజన్ బాండ్, అంటే హైడ్రోజన్ రిమైనింగ్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రోవలెంట్ అంటే ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటుంది. రైట్? ఓకే, ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై బిట్వీన్, మధ్య అయానిక్ బంధం ఏర్పడుతుంది. మాలిక్యూల్స్ హ్యావింగ్ ఆఫ్ సిమిలర్ టైప్, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్, నన్ ఆఫ్ దీస్. ఒకే రకమైన అణువులు, వివిధ మూలక పరమాణువులు, ఒకే మూలక పరమాణువులు అన్నాడు. అయానిక్ బాండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HCl 2 సేమ్ ఉన్నాయా? లేవు. NaCl 2 సేమ్ ఉన్నాయా? లేవు. MgCl2 2 సేమ్ ఉన్నాయా? లేవు. ఇట్లా తిప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో వేరు వేరు మూలకాలే కదా. ఇక ఒకే రకమైన అయితే కాదు, ఒకే మూలక పరమాణువులు కాదు. ఓకే, ఏంటిది? ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ మధ్యన ఉంటే దాన్ని ఏమంటాం? అయానిక్ బాండ్ అంటాం. అంటే ఇది ఎలక్ట్రాన్లు దీనికి ఇస్తుంది, ఇది ఎలక్ట్రాన్లు దీనికి ఇస్తుంది, ఇది ఎలక్ట్రాన్లు దీనికి ఇస్తుంది. కాబట్టి సో దాన్నే అయానిక్ బాండ్ అంటాం. కాబట్టి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండాలి. డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటే అయానిక్ బాండ్ అంటాం. రైటా? ఓకే, నెక్స్ట్, వెన్ హైడ్రోజన్ ఆటమ్ యాక్ట్స్ యాజ్ a bridge between 2 electronegative atoms, then chemical bond is called. హైడ్రోజన్ పరమాణువు 2 ఎలక్ట్రోనెగటివ్ పరమాణువుల మధ్య వారధిగా పనిచేసినప్పుడు ఏర్పడిన రసాయనిక బంధాన్ని అంటారు. ఏ డేటివ్ బాండ్, అయానిక్ బాండ్, హైడ్రోజన్ బాండ్, మెటాలిక్ బాండ్. చూద్దాం ఒకసారి. సో డేటివ్ బాండ్ అన్న కోవలెంట్ బాండ్ అన్న 2 ఒకటే. ఓకే, అయానిక్ బాండ్ అంటే అయాన్స్, ప్లస్ మైనస్ అయాన్స్, మెటల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హైడ్రోజన్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పచ్చు? హైడ్రోజన్ బాండ్ చెప్పచ్చు. ఫస్ట్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటంటే హైడ్రోజన్ అనేది
పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆక్సిజన్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు నెగిటివ్ ఛార్జ్ మధ్యన హైడ్రోజన్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందా లేదా? చూడండి ఇక్కడ, వెన్ హైడ్రోజన్ ఆటమ్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్. హైడ్రోజన్ ఎట్లా పనిచేస్తుంది? బ్రిడ్జ్ అంటే ఇట్ కనెక్టెడ్ ద టూ, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుందా లేదా? బిట్వీన్ టూ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్. ఇప్పుడు రెండు ఎలక్ట్రోనెగటివ్ కదా, ఇది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ బాండ్. అర్థమైంది? ఇక్కడ ఏంటిది? వాటర్. ఓకే, లేదా సరే O2H ఇట్లా. అంటే హైడ్రోజన్కి ఆక్సిజన్ మధ్యన బాండ్ ఉంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న బాండు ఆక్సిజన్ మధ్యన లేదా నైట్రోజన్స్ లేదా క్లోరిన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? హైడ్రోజన్ బాండ్ అంటాం. ఓకే, రైట్. ఇదంతా మనకు తెలియదు సార్ అంటే హైడ్రోజన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ బాండ్, అయాన్స్ ఉంటే అయానిక్ బాండ్, మెటల్స్ ఉంటే మెటల్ బాండ్, ఎలక్ట్రాన్స్ ఉంటే డేటివ్ బాండ్. ఓకే, రైట్. నెక్స్ట్, కంప్లీట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ one or more electrons between atoms constituting in forming. ఏర్పడే పరమాణువుల మధ్య ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్ల పూర్తి బదిలీ అని అన్నాడు. ఏంటి చూద్దాం. అయానిక్ బాండా, కోవలెంట్ బాండా, కోఆర్డినేట్ బాండా, డేటివ్ బాండా అన్నాడు. ఓకే, సో చూడండి ఒకసారి ఏమడిగాడు? కంప్లీట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ one or more electrons between the atoms constituting in forming అని అన్నాడు. ఏర్పడే పరమాణువుల మధ్య ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు పూర్తి బదిలీ అయితే అట. సో బదిలీ అయితే ఏమంటారు అని అన్నాడు. ఓకే, చూద్దాం ఒకసారి. సో ఒకటి లేదా రెండు ఎలక్ట్రాన్ల బదిలీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ జతలు అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఏ అనేది ఉంది, ఏ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బి దగ్గర ఎంటీగా ఉన్నది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే దీన్ని ఇళ్ళకి డొనేట్ చేస్తుంది. కాబట్టి అట్లా వచ్చేది ఏమంటారు అంటే కోఆర్డినేటివ్ బాండ్ అంటారు. కోఆర్డినేటివ్, ఈ రెండింటి మధ్యన కోఆర్డినేషన్ ఉన్నట్టు కదా, రెండింటి మధ్య ఏమన్నట్టు? కోఆర్డినేషన్ ఉన్నట్టు. కాబట్టి దీన్ని ఏమంటారు? కోఆర్డినేటివ్ బాండ్ అంటాం. అర్థమైందా? అయానిక్ బాండ్ కాదు, కోవలెంట్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి కోఆర్డినేటివ్ బాండ్. ఓకే, రైట్. చూడండి, ఏర్పడే పరమాణువుల మధ్య ఒకటి లేదా అంతకంటే ఎక్కువ. సో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డోంట్ డీటెయిల్స్ ఉన్నాయి లేదా? రైట్, ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్, వెన్ ఏ సింగిల్ atom provides which electrons which are needed for completion of covalent bond, then it is. ఒక పరమాణువు సంయోజనీయ బంధాన్ని పూర్తి చేయడానికి అవసరమైన 2 ఎలక్ట్రాన్లను అందించినప్పుడు అది దేనికి దారితీస్తుంది అన్నాడు. చూడండి, సో వెన్ ఏ సింగిల్ atom provides both electrons which are needed for complete of covalent bond, then it is. ఒకే పరమాణువు సంయోజనీయ బంధాన్ని పూర్తి చేయడానికట. సంయోజనీయ బంధం అంటే ఇట్లా అవసరమైన 2 ఎలక్ట్రాన్లను అందిస్తే, ఒకవేళ ఇక్కడ ఇది 2 ఎలక్ట్రాన్లను అందిస్తే, 2 ఎలక్ట్రాన్లు ఇస్తే ఏంటిది? అది డైరెక్ట్గా కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. ఓకేనా? సో దాని దేనికి ఇది వస్తుంది? కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ కింద వస్తుంది. రైటా? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏంటండి? కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్.